హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ టేస్టీ ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఓవెన్ లేకుండా ఇంట్లోనే దిల్పసంద్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఇంట్లోనే ఈజీగా మనం దిల్పసంద్ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి అందరూ ట్రై చేయండి. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. దానిలోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, దానిలోనే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి పిండికి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత దానిలోనే వేడిగా ఉన్న బట్టరు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత దిల్పసంద్లోని స్టఫింగ్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ నేను ఒక 1/2 కప్పు డ్రై కోకోనట్ తీసుకున్నాను. దానిలోనే ఒక 1/2 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను. టూ టేబుల్ స్పూన్స్ రైసిన్స్, 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్స్ బాదం పలుకులు, 1/2 కప్పు టూటీ ఫ్రూటీ, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు దిల్పసంద్లోని స్టఫింగ్ రెడీ అయిపోయింది. దీనిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దను తీసుకొని 2 పార్ట్స్గా తీసుకోవాలి. ఒకటి కొంచెం పెద్దగా, కొంచెం చిన్నగా 2 పార్ట్స్గా విడి తీసుకోవాలి. ఇలా ఒకటి పెద్ద సైజు చపాతీ ముద్దను ఇంకొకటి చిన్న సైజులో తీసుకోవాలి. ముందుగా పెద్ద సైజు చపాతీ ముద్దను తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ చపాతీ లాగా చేసుకోవాలి. ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత దాని మీద ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేయాలి. ఇలా చపాతీ మొత్తానికి ఆయిల్ అప్లై చేసిన తర్వాత దీని మీద పొడిపిండి చల్లాలి. ఇలా పొడిపిండి చల్లిన తర్వాత ఒక సైడ్ నుంచి వీడియోలో చూపించిన విధంగా చపాతీని రోల్ చేయాలి. ఇలా రోల్ చేయడం వలన మనము దిల్పసంద్ బేక్ చేసినప్పుడు పొరలుగా రావడానికి యూజ్ అవుతుంది. ఇలా రోల్ చేసిన చపాతీని వీడియోలో చూపించినట్టు మళ్ళీ ఇలా ఒక రౌండ్ చుట్టలాగా చుట్టండి. ఇలా రోల్ చేసుకున్న చపాతీని మళ్ళీ పొడిపిండి చల్లుతూ
చపాతీలాగా చేసుకోండి. ఇలా చపాతీ కొంచెం మందంగా చేసి పక్కన పెట్టుకోండి. అలాగే సేమ్ చిన్న సైజు చపాతీ ముద్దను కూడా అలాగే చేసి చపాతీలాగా పక్కన పెట్టుకోండి. తర్వాత పెద్ద చపాతీని తీసుకొని దాని మీద మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దిల్పసంద్ స్టఫ్ను పెట్టండి. తర్వాత దీని మీద చిన్న చపాతీని పెట్టుకొని సైడ్లు వాటర్తో అద్దుతూ మిక్సింగ్ అంతా బయటికి రాకుండా ప్రెస్ చేసుకోండి. ఇలా సైడ్లను వాటర్తో అద్దుకుంటూ మిక్సింగ్ బయటికి రాకుండా అద్దుకున్న తర్వాత లోపల స్టఫింగ్ను ఈవెన్గా అన్ని సైడ్లకు వచ్చేలాగా చేతులతో అద్దుకోండి. ఇప్పుడు దిల్పసంద్ బేకింగ్ చేయడానికి రెడీ అయిపోయింది. దీనికి బేకింగ్ చేసే ముందు దీని మీద పాలను అప్లై చేయండి. 2 సైడులు పాలను అప్లై చేయడం వలన బేక్ చేసినప్పుడు మనకు కలర్ చాలా బాగా వస్తుంది. ఇలా దిల్పసంద్ని రెడీ చేసుకున్న తర్వాత మనం బేక్ చేయడానికి బేకింగ్ ట్రే కానీ ఇలా ఒక ప్లేట్ కానీ తీసుకొని దాని మీద కొంచెము నెయ్యి అప్లై చేసి పొడి పిండిని చల్లుకోండి. తర్వాత దిల్పసంద్కి ఇలా పాలు కొద్దిగా పైన అప్లై చేయడం వలన మనకి దిల్పసంద్ మంచి కలర్ వస్తుంది. ఇలా పాలను అప్లై చేసి బేకింగ్ ట్రేలోకి దిల్పసంద్ని తీసుకోండి. తర్వాత 10 నిమిషాల ముందే ఫ్రీ హీట్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి. పది నిమిషాల తర్వాత ఫ్రీ హీట్ చేసుకున్న ప్యాన్లో మనము బేక్ చేసుకునే ట్రే పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసి 25 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. ఇలా 25 నిమిషాల తర్వాత మరొక సైడు తిప్పి మరొక 20 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. ఇలా 20 నిమిషాల తర్వాత దిల్పసంద్ మనకు బాగా బేక్ అయిందో లేదో చూడాలి. ఇలా మనకు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి. దిల్పసంద్ చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చూస్తే ఇలా బేక్ అయ్యి చాలా బాగా దిల్పసంద్ రెడీ అవుతుంది. ఇప్పుడు కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో దిల్పసంద్, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా ఉంది. టేస్ట్ కూడా అచ్చము బేకరీ స్టైల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.